వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో సర్పంచ్ సమరం మొదలైంది. మొదటి దశ పోలింగ్ కు నోటిఫికేషన్ జారీ అయింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల్లో సందడి కొనసాగుతోంది. కొంతమంది నామినేషన్లు కూడా వేశారు. మరికొంతమంది బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల కోలాహలంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో తాయిలాల పర్వం కూడా మొదలైంది. ఇప్పటికే ఆయా పార్టీలు గ్రామాల్లో మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పట్టు కోసం ఫోకస్ పెట్టారు. తమ అనుచరులను గెలిపించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే బీజేపీ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 10 లక్షల బహుమతి ఇస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్లను అమలు చేస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్లు కూడా తమ అనుచరులపై దృష్టి పెట్టాయి. తమ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామాల్లో తొలి రోజు సందడి ఎలా ఉంది? పార్టీల నేతలు ఎలాంటి వ్యూహాలను రచిస్తున్నారు? ఎవరిది గెలుపు? ఎవరు ఏం సాధిస్తారు? ఇప్పటికే గ్రామాల్లో లాబింగ్ మొదలైందా అనే డీటెయిల్స్ చూడాల్సి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 24 మండలాల పరిధిలోని 550 సర్పంచ్ పదవులకు 4840 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతాయి. నేటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ పత్రాలను తీసుకువెళ్లేందుకు ఆశావహులు కేంద్రాలకు రావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. సర్పంచుల ఎన్నికల హడావిడి మొదలైంది. ఏ గ్రామంలో చూసినా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 11, 14, 17 తేదీలో జరిగే ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదటి విడతలో ఈ రోజు నుంచి మొదలైందని చెప్పవచ్చు. మనం ధర్మాపూర్, మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ నామినేషన్లు వేయడానికి 4 గ్రామాలకు సంబంధించిన ఓటర్లు, అక్కడ అభ్యర్థులు, ఇక్కడ వారు మద్దతుదారులు కూడా చేరుకున్న సంఘటన చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఇక్కడ అంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ నామినేషన్ నుంచి స్టార్ట్ అయితేనే ఎన్నికలు మొత్తం చూసుకుంటే కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. గ్రామాలలో పార్టీలకు అతీతంగా, అంటే పార్టీ గుర్తులు లేకుండా కూడా ఈ అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ రావడంతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ అంటూ బీసీ రిజర్వేషన్తో ముందుకెళ్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎక్కడ కూడా 42% అయితే అమలు కాని పరిస్థితి కనిపిస్తుంది. మనం మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ అయితే మొత్తం ప్రారంభమైందని చెప్పవచ్చు. 77 మండలాలకు సంబంధించి 1670 గ్రామాలు ఉంటాయి. దానిలో 1528 వార్డులు ఉంటాయి. దానికి సంబంధించి ఫస్ట్ విడతలో 24 మండలాలలో ఈ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. దాంతోపాటు 550 గ్రామాలు, 4840 వార్డులకు సంబంధించిన కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. మహబూబ్ నగర్లో 5 సంబంధించిన మండలాలకు ఉంటాయి. దాంతోపాటు 139 వార్డులు ఉంటాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 6 మండలాలతో పాటు 151 వార్డులు ఉంటాయి. గద్వాల 4 మండలాలు, 106 వార్డులకు, నారాయణపేట 4 వార్డులు, 67 మండలాలు, వనపర్తిలో 5 మండలాలు, 87 వార్డులలో ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనం నామినేషన్ల ప్రక్రియ కూడా చూస్తున్నాము. నామినేషన్ జరిగితే అభ్యర్థులు, ఇక్కడ అధికారులు కూడా పూర్తి సన్నద్ధమయ్యారు. అభ్యర్థులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి కావాల్సిన పత్రములు అందజేయడం, ఆ పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేసేవారు అని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ ఎలక్షన్స్ అధికారులు, పోలీస్ యంత్రాంగం అయితే అప్రమత్తమని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి వాతావరణమే, పండగ వాతావరణం ఉంటుంది. కోలాహలం అయితే ప్రతి గ్రామంలో మనకు ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 11, 14, 15 జరిగే ఎన్నికలతో పాటు దాని తర్వాత కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్, దాని తర్వాత కార్పొరేట్ ఎలక్షన్లు జరిపేందుకైతే ప్రభుత్వం అయితే సన్నద్ధమైందని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు అయితే మొదటి విడతలో నామినేషన్ల ప్రక్రియ అయితే మొదలైందని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో చూసినా ఇలాంటి పండగ వాతావరణం, అభ్యర్థులు అయితే ఉత్సాహంగా నామినేషన్లు వేయడానికి పార్టీలకు అతీతంగా, పార్టీల గుర్తు లేకుండానే ఈ స్థానిక ఎన్నికలో, సర్పంచ్ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు ఉంటారు. వారికి అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నామినేషన్ వేసే ప్రక్రియను కూడా సజావుగా సాగించేందుకైతే ఏర్పాట్లయితే చేస్తున్నారు.
తెలియజేస్తున్నారు. ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి వెంకటేష్ ఐనూస్, మహబూబ్ నగర్. తెలంగాణలో సర్పంచ్ సమరం మొదలైంది. మొదటి దశ పోలింగ్ కు నోటిఫికేషన్ జారీ అయింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల్లో సందడి కొనసాగుతోంది. కొంతమంది నామినేషన్లు కూడా వేశారు. మరికొంతమంది బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల కోలాహలంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో తాయిలాల పర్వం కూడా మొదలైంది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పర్వం మొదలు కాబోతుంది. ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదటి రోజు స్టార్ట్ అయింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మొదటి రోజు నామినేషన్ల పర్వం ఎంతవరకు వచ్చింది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికైతే 20 నెలల తర్వాత ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికైతే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, ఉదయం 9 గంటల నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించి 26 మండలాలలో ఈ యొక్క మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సమాయత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ల సారథ్యంలో అన్ని ఎంపీడీఓ కేంద్రాలలో, మేజర్ గ్రామ పంచాయతీలలో నామినేషన్లకు సంబంధించి ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేశారు. వాటి వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రతినిధులుగా పోటీ చేసే వాళ్ళ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్లు వేసే విధంగా అక్కడ నామినేషన్లకు సర్పంచ్లకు ఇటు వార్డు మెంబర్లకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను కూడా అక్కడ రెడీ చేసుకోవడానికి హెల్ప్ లైన్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో అయితే ప్రశాంత వాతావరణంలో ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాల్లోని 26 మండలాలలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియనైతే ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించిన అనంతరము 4వ రోజు స్క్రూటినీ అండ్ ఆ నామినేషన్ల విత్డ్రా అవకాశం ఇచ్చారు. 5వ రోజు నుంచి ప్రచారం నిర్వహించి 11వ తేదీన మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కూడా కౌంటింగ్ కూడా ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులను గెలుపోవటంలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే స్థానిక సమరానికైతే పార్టీల వారీగా తమ యొక్క బలాలను నిరూపించుకోవడానికి ఇప్పటికే ప్రధాన 3 పార్టీలైనటువంటి అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బల నిరూపణకు బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను బలాలను నిరూపించుకోవడానికి అయితే అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. అయితే ఈ యొక్క ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ముఖ్యంగా పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి న్యూట్రల్ గుర్తులు అయినప్పటికీ కూడా తమ యొక్క పార్టీ బలాన్ని పెంపొందించుకోవడం కోసము స్థానికంగా అటు వార్డు మెంబర్లను, ఇటు సర్పంచ్ల అభ్యర్థులను అయితే ఇప్పటికే అటు ఆ స్థానిక ఎమ్మెల్యేల సారథ్యంలో మండల అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలోనైతే అభ్యర్థుల ఖరారుకు అయితే ఇప్పటికే కసరత్తు పూర్తి చేసుకున్నారు. రిజర్వేషన్ల వారీగా ఆయా వాహులకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైతే అయితే మొదటి రోజు కాబట్టి నామినేషన్ల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. ఆ ఎన్నికలకు సిబ్బంది కావచ్చు, ఇటు నామినేషన్ల పత్రాలు కావచ్చు, అటు అభ్యర్థుల ఆశావాహులు అయితే పెద్ద ఎత్తునైతే అటు 26 మండలాలకు సంబంధించినటువంటి నామినేషన్ల కేంద్రాల వద్దకైతే భారీగా తమ అనుచర వర్గంతో అయితే వచ్చారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలలో కీలకంగా ఓటర్ ఐడితో పాటు ఆ ఓటర్ జాబితాలో ఉన్న తమ యొక్క పేరు, నెంబరు, అదేవిధంగా ఆ గ్రామంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి బకాయిలు లేకుండా నో డ్యూ క్లియర్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులకు, జనరల్ అభ్యర్థులకు క్యాస్ట్ అవసరం లేకుండా మిగతా ఎన్నికల నియమావళి ప్రకారం అయితే పూర్తిగా అభ్యర్థులు తమ యొక్క బరిలో నిలపడానికి కావాల్సినటువంటి సమయమైనటువంటి పూర్తి ఆధారాలతో సహా నామినేషన్లను వేయడానికి అయితే చేస్తున్నారు. అటు వార్డు మెంబర్లకు కూడా 2 షూరిటీలతో సహా అటు సర్పంచ్ అయినా ఇటు వార్డు మెంబర్లు అయినా ఎవరైనా 2 బలపరిచే షూరిటీ అభ్యర్థులను అయితే పెట్టుకుని నామినేషన్లను వేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అయితే ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత కాంట్రవర్సీ ఉన్న గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసు బందోబస్తు కూడా అధికంగా ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ ఎన్నికల నియమావళిని అందరూ కూడా ప్రజలు, ఇటు ప్రజాప్రతినిధులు, అటు పార్టీల వారిగా అందరూ సహకరించి ఎన్నికలను విజయవంతంగా చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కోరిన నేపథ్యంలో అందరూ కూడా తమ యొక్క అభ్యర్థులను నిలిపి గెలుపోవటంలకు సంబంధించి చూస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తానికైతే స్థానిక సమరానికి ప్రిపరేషన్ అయితే పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.
గ్రామాల్లో ఎన్నికల నగారా అయితే మోగిందని చెప్పాలి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవ్వటం, ఈ రోజు నుంచే మొదటి నామినేషన్లు స్వీకరించడం కూడా ఈ రోజు నుంచి జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ నల్గొండ నుంచి అందిస్తారు. కిరణ్, చెప్పండి, నల్గొండలో ఏ విధంగా మొదటి దశ ఎన్నికలకి సంబంధించి ఎన్ని మండలాలు ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి మొదటి రోజు ఎన్నికలకి సంబంధించిన నామినేషన్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. ఉమ్మడి నల్గొండ అంటే యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి మొత్తం 1782 గ్రామ పంచాయతీలకు 15,590 వార్డు మెంబర్లకు, వార్డు సభ్యులకు గాను ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొదటి విడతగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28 మండలాలకు సంబంధించి 630 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వార్డు సభ్యులంటే 5,598 వార్డు సభ్యులకు గాను ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. 3 గ్రామాలకు సంబంధించి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఆ క్లస్టర్ సంబంధించి అంటే 3 గ్రామాలకు సంబంధించి నామినేషన్ల మొత్తం కూడా ఆ క్లస్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసేలా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికలు అయినప్పటికీ కూడా ఈ ఎన్నికలను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలు అత్యంత సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు పంచాయతీ ఎన్నికలపై కూడా దృష్టి సారించారు. టికెట్ల కేటాయింపు సంబంధించి కూడా ఇప్పటికే హడావిడి కూడా మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే బీఫామ్లు అంటే ఇంకా గడువు సమయం ఉంది కాబట్టి చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరూ కూడా నామినేషన్లు అయితే ఈ రోజు వేస్తా ఉన్నారు. కొంతమంది సెంటిమెంట్ గా భావించి కూడా ఈ రోజు సప్తమి అంటే మంచి రోజు అనేది భావించి కూడా కొంతమంది నామినేషన్లు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఏదైతే ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే క్యాడర్ కు కూడా అధికార పార్టీ దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఫెయిల్ అయినటువంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనేటువంటి వ్యూహంతో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా మహిళలకు ఇస్తామంటే 2,500 అమౌంట్ కావచ్చు, ఇటు పెన్షన్ సంబంధించి పెంచుతానన్న పెన్షన్ సంబంధించి కావచ్చు, మహిళలకు తులం బంగారం కావచ్చు, ఇటు స్కూటీలు, ఇటువంటి ఏదైతే ఫెయిల్ అయినటువంటి ఇటువంటి సంక్షేమ పథకాలు చెప్పి హామీలు విస్మరించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వివరిస్తుంది. ఆ మేరకు కూడా కేడర్ కు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తుంది. 2 ఏళ్లకు సంబంధించి ఏదైతే ఇప్పటిదాకా చెప్పిన పథకాలు ఏదైతే ఉన్నాయో నెలకు ఎంత బాకీ పడ్డారో అవన్నీ వసూలు చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా కారు పార్టీ వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరైతే గ్రామ పంచాయతీ సంబంధించి అధికార పార్టీ నేతలు ఎవరైతే వస్తారో వారందరినీ కూడా నిలదీయాలనేటువంటి దిశానిర్దేశం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ముఖ్యంగా నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి కేడర్ తో మాట్లాడారు. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామం అభివృద్ధి చెందాలంటే కూడా కాంగ్రెస్ సర్పంచ్, వార్డు సభ్యులు గెలవాలనేటువంటి సంకేతాన్ని కూడా ఇటు కేడర్ కు పంపడం జరిగింది. ఎవరైతే ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైతే వారికి తన సొంత ఖర్చుతో 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తానంటూ కూడా ఆయన ఆఫర్ చేయడం జరిగింది. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఆశాబాహులంతా కూడా నామినేషన్లు వేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు రిజర్వేషన్లకు సంబంధించి కొంత గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదైతే తమకు సర్పంచ్ గా బరిలోకి దిగాలనేటువంటి ఊహించినటువంటి ఆశించినటువంటి కొంతవరకు భంగపాటు ఎదురైంది. ఆ గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే పోటీ బరిలో ఉన్నారనుకుంటా అక్కడ ఎస్సీ రావడం, అదేవిధంగా బీసీ రావడంతో కూడా కొంత భంగపాటు ఎదురైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా జనరల్ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది బీసీ నేతలు కూడా ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ విధంగా పంచాయతీ ఎన్నికలను కూడా అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఆశావాహులు కూడా ఈ ఎన్నికను కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మొదటి రోజు నామినేషన్ సంబంధించి కూడా ఒక్కొక్కరిగా నామినేషన్ వేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగా కూడా పల్లెల్లో కూడా హడావిడి అయితే మొదలైందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. పంచాయతీ ఎన్నికల జోరు ఇప్పటికే ఆయా గ్రామాల్లో కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మెదక్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, చెప్పండి, పార్టీలతో సంబంధం లేకుండా, గుర్తులు లేకుండా
అభ్యర్థులు అయితే ఇప్పుడు నిలబడబోతున్నారు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. దీనికి సంబంధించి నేతలు వారిని ఆకర్షించడానికి ఎటువంటి వ్యూహాలు పన్నుతున్నారు? మెదక్ వ్యాప్తంగా మొదటి దశలో ఏ మండలాల్లో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి? మనం మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 3 జిల్లాలు ఉన్నాయి. ఒకటి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట. మొత్తం కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 73 మండలాలు ఉండగా మొదటి విడతలో 20 మండలాల్లో ఈ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 1613 గ్రామ పంచాయతీలు, 14,998 వార్డులు ఉండగా మొత్తం 19,24,000 మంది ఓటర్లు తమ ఓటర్లు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మొదటి ఫేజ్ సంబంధించి ఈ రోజు ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు ప్రత్యేక క్లస్టర్లలో ఆయా గ్రామాలకు కేటాయించిన క్లస్టర్లో నామినేషన్ స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలు తెరిచి అందుబాటులో ఉంటాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజులు ఈ నామినేషన్ స్వీకరించనున్నారు. ఈ నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అభ్యర్థులకి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి అక్కడ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ దాఖలు చేసుకునే విధంగా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూసినట్లయితే మొదటి రోజు అయితే కాస్త మందకొడిగా నామినేషన్ల ప్రక్రియ సాగుతున్నట్టుగా మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అందుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనరల్ కేటగిరీలో కంటే కూడా కొన్ని రిజర్వేషన్ కేటగిరీలో చేసిన నామినేషన్ వేసిన దగ్గర అక్కడ వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కొంత తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. ముందే అప్రమత్తమైన ఉన్న వాళ్ళు కొంతమంది సర్టిఫికేట్ తీసుకున్నారు. మరికొంతమంది అప్రమత్తం కాని వాళ్ళు ఇప్పుడు తాజాగా దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వాళ్ళు ఆ సర్టిఫికేట్లు తీసుకోవడానికి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇది పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే ఇది గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు కాబట్టి వీళ్ళంతా కూడా అటు పార్టీల మీద వ్యతిరేకత తమ మీద పడకుండా ఈ వ్యక్తులు ఎవరైతే బరిలో దిగుతున్నారో వాళ్ళు తమ వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. భారీగా ఇందులో తాయిలాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా చేసుకునేదానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలలో ఆ గ్రామాభివృద్ధి కొంత నిధులు ఇవ్వడం కానీ, ఆలయాలు కట్టించడం ఇలాంటివి అయితే కొన్ని జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో కొత్త టమాట గ్రామంలో వ్యక్తి ఆ గ్రామాభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వడంతో పాటు ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చి ఆ గ్రామస్తులందరిది కూడా ఏకగ్రీవం చేసుకోవడానికి వాళ్ళ నుంచి సానుకూల నిర్ణయం తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇటు పార్టీలు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మనం ప్రయాణంగా చూసినట్లయితే ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు కాంగ్రెస్, టిఆర్ఎస్, డి అన్నట్టు బలంగా ఉంది. ఇది ఇక్కడే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మంచి స్థానాలు లభించాయి. దాంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో బలంగానే ఉంది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తన ఉనికిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ. దాంతో పాటు బీజేపీ కూడా, అంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థి గాని, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గాని మెదక్ నుంచి వాళ్ళ బలం కూడా చూపించుకోవడానికి తమ కూడా ఉన్నామని చెప్పి చూపించుకోవడానికి చూస్తున్నారు. హలో, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఉన్న పరిస్థితి అయితే ఇది. రైట్ క్రాంతి కుమార్, థ్యాంక్ యూ. తెలంగాణలో సర్పంచుల సమరం మొదలైంది. మొదటి దశ పోలింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అది దీనికి సంబంధించి ప్రస్తుతం ఆదిలాబాద్ లో ఉన్న పరిస్థితుల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా ఆదిలాబాద్ లో మొదటి దశలో ఎన్ని మండలాలు ఉండబోతున్నాయి? ప్రధానంగా ఏ పార్టీలు అక్కడ పట్టు కోసం పోటీ పడుతున్నాయి? శ్రీనివాస్, మీ మొబైల్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఆదిలాబాద్ లో ఏ పార్టీలు ముఖ్యంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? మొదటి దశలో ఆదిలాబాద్ లో ఏ మండలాలు మొదటి దశ ఎన్నికలకు రాబోతున్నాయి?
ఇదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే స్థానిక పోరుకు సంబంధించి అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 29 తారీఖు వరకు అయితే మొదటి విడత పోలింగ్ సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ అయితే ఉండబోతుంది. 29 తర్వాత ఇటు 3 తారీఖు లోపు పూర్తిగా ఏదైతే నాకు సంబంధించినటువంటి స్కూటీనీతో పాటు విత్డ్రా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశ ఎన్నికల్లోనైతే 481 జీపీలతో పాటు 4222 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తి స్థాయి ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ అయితే పూర్తి చేశారు. అయితే ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది, 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయింపు తర్వాతనే తాము ఎన్నికల్లో పోదామని చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడానైతే కనబడే పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి 23 బీసీ స్థానాలు కేటాయించగా ఆసిఫాబాద్ లో 20 స్థానాలు, అలాగే నిర్మల్ లో 72 స్థానాలు, ఆదిలాబాద్ లో 21 స్థానాలు కేటాయించడంతో అయితే బీసీలు అయితే పూర్తి నిరాశతో పాటు ఆగ్రహంతో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలంటూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మాజీ తాజా ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా తమ నియోజకవర్గాల్లో తిష్ట వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఎక్కడికక్కడగా ఇటు తమ పార్టీ గెలుపులకైతే 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కసరత్తులు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ కావడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొంత తక్కువ మొత్తంలోనే పూర్తి స్థాయిలో ఇటు నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నట్టు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పార్టీలకు సంబంధించి బీఫామ్లు ఇవ్వకపోవడంతో పాటు కొంతమేర పూర్తిగా ఎక్కడికక్కడ కూడా నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఇటు అధికార పార్టీకి సంబంధించి కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఇటు ఎక్కువ మొత్తంలో ఉన్న నేపథ్యంలో వారందరి నుంచి కూడా ఎవరైతే ఖచ్చితంగా సిద్ధం చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం ప్రధానంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్యనైతే హోరాహోరీ ఫైట్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.